దిష్టి తగులితే సన్నగా అవుతారంట. దిష్టి పెట్టరా ప్లీజ్ కొంచెం. తింగర్ సీత అమ్మగలు వారం రోజులుగా గమనిస్తున్నాను. మన ఇంటి దగ్గర ఉన్న వస్తువులన్నీ మాయమైపోతున్నాయి. నువ్వు 4 దెబ్బలు తగిలించైనా సరే ఆ హనీకి అరవడం నేర్పించు, సరేనా? మళ్ళా కరోనా వస్తుందట ఎట్నో ఏమో. మళ్ళా బ్రాండ్ షాపులు బంద్ చేస్తారు కదా. ఏమండి పెళ్ళైంది కదా, మరి ఆవు పాలు తెమ్మంటారా గేదె పాలు తెమ్మంటారా? వెళ్ళి పంది పాలు తీసుకురావే. రండి మరి. ఏమైందిరా డల్లగొన్నా? నా కోడి చచ్చిపోయిందిరా. కోడి చచ్చిపోతేనే ఫీల్ అయిపోతారా? మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వట్లేదు నేను. మీ తాత గుడ్లు పెడతాడా? ప్రతిదానికి అలక్కో, ఇదిగో మాస్క్ పెట్టుకో. నేనంటే ఎంత ప్రేమ అండి మీకు. ప్రేమ బొక్క, ప్రపంచంలో పిల్లలు నోరు ముయించింది ఇది ఒక్కటే, పెట్టుకో. ఏమే చెప్పమ్మా. మీ ఆయన అక్కడ మందు కొడుతున్నాడు, నువ్వేం అడగవా? ఆయన తెచ్చుకునేదే క్వార్టర్, అందులో ఇంకా నేనేం అడుగుతానమ్మా. పాయసం దేంతో చేసి వచ్చావే? పాలు మాత్రం కడుపులోకి వెళ్ళిపోతున్నాయి, సేమియాలు మాత్రం కప్పులో ఉండిపోతున్నాయి. ఒకసారి ఇది పట్టుకోండి అత్తమ్మా. తాగేటప్పుడన్నా ఆ మాస్క్ తీసుకొని జావు. బావాని ఏటీఎం కార్డు షాపింగ్ చేయడానికి పోతా. నా ఏటీఎం కార్డు పోయి 2 రోజులు అయి బుజ్జి, ఎవడో దొంగతనం చేసిండు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావా మరి? ఇయ్యలేను. ఎందుకు? వాడు నీకంటే తక్కువ ఖర్చు పెడుతుండు. అవ్వతోడే భాగ్య, నాకు అడ్డగోలు ఆకలి అవుతుంది. ఏం కూర అన్నావు? అట్టి చేపలండి. ఓ ఎడ్డి ముఖందా, నాకు అట్టి చేపలు ఎందుకంటే అవే దాంట్లకు కారం ఉప్పు పసుపు గాల పెడితే అయిపోవు కదా.